తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. అది చూసారా, ప్రభువారు చెప్తున్నారు, దేవుని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. పరలోకం, మనం క్రిస్మస్ జరుపుకున్నాం కదా, లాస్ట్ డిసెంబర్లో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నాం. అద్భుతాలు చేసే దేవుడు, మనము సేవించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఇక్కడ ఆయన చెప్తున్న మాట, నేను దేవుని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. ఈ వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, 2024 సంవత్సరంలో దేవుని చిత్తమును నెరవేర్చలేదేమో, 2024 సంవత్సరంలో ప్రభువా నీ చిత్తము జరిగించుగాక అని నువ్వు ప్రార్థించలేదేమో. ఈ సంవత్సరంలో నువ్వు ప్రార్థించవలసిన ప్రార్థన, ప్రభువా నువ్వు ఏది చెప్తున్నావో నేను చేస్తాను ప్రభువా, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడునుగాక అని నువ్వు ప్రార్థన చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ వచనం, దేవుని చిత్తము వలన యేసు క్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును. చూసారా, యేసు క్రీస్తు చిత్తము తరపున అపోస్తలుగా పిలువబడిన పౌలు, ఆ పౌలుని దేవుని చిత్త ప్రకారము పిలుస్తున్నాడు. 2024 సంవత్సరంలో నీ చిత్తము జరిగించబడలేదేమో, 2025 సంవత్సరంలో దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని పిలుపుకు నువ్వు రెస్పాండ్ కావాలి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో, సేవకు నిన్ను పిలుస్తున్నాడేమో, లేకపోతే పరిచర్యకు నిన్ను పిలుస్తున్నాడేమో, మిషనరీగా నిన్ను పిలుస్తున్నాడేమో, లేకపోతే వాలంటీర్ చేస్తానికి, లేకపోతే క్వైర్లో, లేకపోతే సంఘంలో ఏ రీతిగా పిలుస్తున్నాడో నువ్వు ఆయన పిలుపుకు నువ్వు విధేయత చూపించాలి. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచగా అబ్రహాం అడగలేదు, ప్రభువా నాకు రూట్ మ్యాప్ ఈ నాయన, నాకు GPS ఈ ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళాలో బయలుపరచు ప్రభువా అని అనలేదు. అబ్రహామా లేవు, నువ్వు లేచి నీ 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 గ్రామమును విడిచిపెట్టి, నువ్వు కుటుంబాన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు నువ్వు బయలుదేరు అన్న వెంటనే అబ్రహాము విధేయత చూపించి, తూచా తప్పని విధేయత చూపించి అబ్రహాము లేచి బయలుదేరు. అబ్రహాము దేవుని పిలుపుకు విధేయత అయినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. వాక్యం వింటున్న ప్రియులు, దేవుడు నూతన సంవత్సరంలో దేవుని చిత్తం బయలుపరచబడాలి అనగా ఆయన పిలుపుకు నువ్వు లోబడాలి. ఆయన పిలుపుకు నువ్వు లోబడాలి. ఆయన పిలుపుకు నువ్వు లోబడటమే కాకుండా 2వ వచనం, కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని, పరిశుద్ధులుగా ఉండుటకు జాగ్రత్త వినాలి నా మాట. 2025 సంవత్సరంలో దేవుని చిత్తము తెలుసుకొని, ప్రభువా నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని అంటే, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు అడగాలి, ప్రభువా నీవు నన్ను పిలుస్తున్నావేమో ప్రభువా, నీ పిలుపుకు నేను విధేయత చూపించే మనస్సు, నీ పిలుపుకు విధేయత చూపించే జ్ఞానము, నీ పిలుపుకు విధేయత చూపించే ఆ ధైర్యము నువ్వు నాకు దయచేయి ప్రభువా అని నువ్వు అడగాలి. దానితో పాటుగా దేవుడు నిన్ను సేవకి, దేవుడు నిన్ను పరిచర్యకు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు వాడటానికే పిలుస్తానికి కాకుండా 2వదిగా దేనికి పిలుస్తున్నాడు అనగా నువ్వు పరిశుద్ధులుగా ఉండుటకు.